హాయ్ అండి, అందరూ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాశి ఫలాల్లో తులరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం. తులరాశి వారికి రేపటి రోజు అనగా ఏప్రిల్ 14 మంగళవారం రోజు ఉదయం 10 ముర్సుబాతులైతే మీరు వినబోతున్నారు. అంతేకాకుండా రేపటి రోజు మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి రాబోతున్నాడు. మరి ఆ వ్యక్తి రాక మీ జీవితం ఎలా మారబోతుందో మనం తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చెయ్యబడును. ప్రేమ, పెళ్ళి, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, వ్యాపార, విద్య ఇటువంటి సమస్యలు కానీ ఒకే ఒక పరిహారం. గురూజీ విజయరాజు గారిని ఒకే ఒక్కసారి సంప్రదించండి. 6302672110కి ఒకే కాల్ చేయండి. ఎటువంటి సమస్యలు కానీ ఉన్న చోటే 3 రోజుల్లో మీ సమస్య పరిష్కరిస్తారు. ఎంతో నమ్మకమైన గురువుగారు, ఒక్కసారి ప్రయత్నించి చూడండి, ఉన్న చోటే పరిష్కరిస్తారు. ఇప్పుడు ముందుగా ఈ తులరాశిలోని మంచన గురించి మనం తెలుసుకుందాం. వీరికి తెలివితేటలో ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివిగా చేస్తారు. ఏ సమస్య వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది, గుండెల్లో ధైర్యం ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు, బాధలు అనుభవించారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలని ఎదుర్కొన్నారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. దానికోసం ఎంతో కష్టపడుతున్నారు కూడా. అయినా వీరికి రేపటి రోజు మంచి జీవితం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ తులరాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి ఈ శుక్రగ్రహం యొక్క అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టం వరిస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. అంతేకాకుండా అప్పుల బాధ నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది. మంచి శుభవార్తలు కూడా వినబోతున్నారు. కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపద పెరుగుతుంది. ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతున్నాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరుగుతున్నాయి. ఈ తులరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తారు. మీరు చాలా అందంగా ఉంటారు. అందమైన మనసు ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల కొంతమంది వీరి నుండి దూరం అయిపోయారు కూడా. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా కానీ మీరు ఎల్లవెల్లా తోడుగా ఉంటారు. మీరు ఎవరిని కూడా మోసం చెయ్యరు. ఈ తులరాశి వారికి ఒక దేవత అనుగ్రహం అనేది వీరిపై ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టం వరిస్తుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు అన్నీ కూడా రేపటితో తొలగిపోతున్నాయి. ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతున్నాయి. మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతున్నాయి. అనుకున్న పనులన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ తులరాశి వారికి చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 పాదాలు ఈ తులరాశి వారికి చెందుతున్నాయి. వీరి కష్టానికి తగ్గ ఫలితం రేపటి రోజు తప్పకుండా లభిస్తుంది. అంతేకాకుండా మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి. మీకు మనశ్శాంతి అనేది రేపటి రోజు లభిస్తుంది. మీరు అనుకున్న జీవితం మీకు లభించబోతుంది. విద్యార్థులకు మంచి పేరు, ప్రతిష్ట లభిస్తున్నాయి. మంచి స్థాయికి కూడా చేరుకుంటున్నారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తున్నాయి. ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. జీతాలు కూడా పెరుగుతున్నాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలో ఉద్యోగం లభిస్తుంది. ఈ తులరాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు. వీరికి ఏం చేయాలనిపిస్తే అదే చేస్తారు. ఒకరు చెప్పింది అస్సలు చెయ్యరు. వీరికి విలువలేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు. మంచివారికి మంచిగా ఉంటారు, చెడ్డవారికి చెడుగా ఉంటారు. ఈ తులరాశి వారికి పెద్ద పెద్ద కోరికలు కూడా ఉంటాయి. కానీ వీరింటి పరిస్థితులు బట్టి వీరికి అనుకూలంగా ఉంటారు. కుటుంబం బరువు, బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడుతున్నారు. ఎన్నో కోల్పోయారు కూడా.
జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని, సంతోషంగా బతకాలని అనుకుంటూ ఉంటారు. ఈ తులారాశి వారికి రేపటి రోజు ఒక దేవత అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది. మరి ఆ దేవత ఎవరంటే సాక్షాత్తు దుర్గామాత. రేపటి రోజు దుర్గాదేవి అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుతూ వచ్చింది. మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందును నడిపిస్తుంది. ఈ ఆదివారం మీ ఇంటిని శుభ్రం చేసుకొని దుర్గామాతను పూజ చేయండి. దానివల్ల దుర్గాదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. ఇంకా మీ జీవితంలో తిరుగు ఉండదు. అఖండ అదృష్టం వరిస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు కోరిన కోరికలను కూడా నెరవేరబోతున్నాయి. ఇంట్లో అదృష్టం రాబోతుంది. అంతేకాకుండా మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా రేపటి రోజు చూడబోతున్నారు. మంచి శుభవార్తలు కూడా వినబోతున్నారు. విపరీతమైన డబ్బు లభిస్తుంది. మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. ఆరోగ్య సమస్యలు పూర్తిగా నశించిపోతాయి. ఆరోగ్యం బాగుపడుతుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అసలుకోకండి. దుర్గాదేవి ఆశీస్సులు రేపటి రోజు మీపై పుష్కలంగా ఉంటున్నాయి. దానివల్ల మిమ్మల్ని ఎవరు కూడా ఏం చెయ్యలేరు. ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాళి చేశారో వారికి రేపటి రోజు మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు. దుర్గాదేవి అనుగ్రహం మీపై ఉందంటే మీరు చాలా అదృష్టవంతులు. ఇంకా మీకు వచ్చే అదృష్టాన్ని కూడా ఎవరు ఆపలేరు. మీ జీవితం కొత్తగా మారబోతుంది. ఇప్పటి నుండి మీకు మంచి రోజులు వస్తున్నాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు, బాధలు, కాచిన కన్నీరు చుక్క కూడా ఫలితం లభిస్తుంది. ఈ తులారాశి వారు ఈ ఆదివారం రోజు మీ ఇంటిని గుమ్మానికి పసుపు మూట కట్టండి. దానివల్ల మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తి పూర్తిగా తొలగిపోతుంది. మీ ఇంటికి పట్టిన నరదృష్టి కూడా తొలగిపోతుంది. అపరమైన ధనలాభం కలుగుతుంది. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అసలుకోకండి. ఈ 2 రోజులు అయిన తర్వాత ఆ పసుపు మొట్టను పూల మొక్కల్లో చల్లండి. తులారాశి వారు ఎక్కువగా బయటి వారి మాటలు నమ్మి ఏ పని కూడా చెయ్యకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీకు ఏది చనిపిస్తే అదే చేయండి. దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి. ఈ తులారాశి వారు ఎవరైతే పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారో వారికి రేపటి రోజు పెళ్లి కూడా జరగబోతుంది. ఈ తులారాశి వారు మీకు వీలైతే పేదవారికి ఆహార దానం చెయ్యండి. ఆకలితో ఉన్నవారికి అన్నదానం చెయ్యండి. సర్వదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. మీ జీవితంలో ఉన్న దోషాలు తొలగిపోతున్నాయి. మీకు తగిలే అడ్డంకులు కూడా దూరం అవుతాయి. ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. మీ జీవితంలో డబ్బుకు కూడా ఏ లోటు ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభాలు కూడా ఎక్కువగా కలుగుతున్నాయి. కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అసలుకోకండి. ఈ తులారాశి వారికి బయట వారితో రేపటి రోజు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితో కూడా గొడవలు పడకండి. ఎవరైనా గొడవ పడితే అస్సలు మధ్యలో వెళ్ళకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికైతే మీపై కొంతమందికి కుళ్ళు అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా రేపటి రోజు ఆర్ఎస్ అనే పేరున్న వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది. కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలంటే సోమవారం లేదా శనివారం మొదలు పెట్టండి. దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి. ఎలాంటి ఆటంకాలకు కూడా జరగవు. ఇంకా ఈ 2 రోజుల్లో నీల రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి. దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా రావు. రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నలుపు, వైటు, గులాబీ. ఇవి మీకు కలిసి వచ్చే రంగులు. మీకు కలిసి వచ్చే సంఖ్యలు 2, 4, 9. ఇవి మీకు కలిసి వచ్చే సంఖ్యలు. విన్నారు కదండి, తులారాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుంది, ఏ దేవుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంది, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని దాని గురించి పూర్తిగా తెలుస్తున్నారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే
పక్కన ఉన్న గంట సింబల్ కొట్టి మన ఛానల్ని ఫాలో అవ్వడం మొత్తం మర్చిపోకండి ఫ్రెండ్స్.